వినడానికి హాస్యాస్పదంగా ఉంది సిస్టమ్ ఇది. అట్లాగే ఇంకా డిఎస్పీలు, ఏఎస్పీలు, సిఐలు, కానిస్టేబుల్ లెక్కే లేదు. ఒక 100లోని బహుశా ఎప్పుడు 300 ఎంతో లెక్క ఎప్పుడో మర్చిపోయి కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ కానీ 300 దాకా దాదాపు లెక్క ఉంది దాంట్లో ఆఖరి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నేను వ్యవస్థల్ని భయపెట్టేది. మీరు మాకు అనుకూలంగా పనిచేయకపోతే మేము మీకు ఇచ్చే రివార్డ్ ఏంది, బహుమానం ఏంది అంటే మీకు అదేందో విఆర్ అనే పదం మీద మంచి చక్కటి పదం ఉంటుంది, విఆర్ అని. ఆ విఆర్లో పెట్టడం, లేకపోతే పోస్టింగ్ లేకుండా పోవడం, ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటే అతను లోపల పడేసేయడం. కనుక ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉంది. బహుశా నేను అనుకోవడం తెలుగుదేశం పార్టీ అని ఎందుకు ప్రత్యక్షంగా అంటున్నాయంటే మీరు అధికారంలో ఉన్నారు, ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా అధికారంలో ఉన్నారు. దేన్ని మీకు ఈ రాష్ట్రాన్ని సజావుగా పరిపాలించడానికి ఇప్పటికీ అనుమానం ఏముందనుకోండి, అదేదో ఓటు చోరినో లేకుంటే ఒక దాంట్లో క్వశ్చన్ మార్కే 45 లక్షల ఓట్లు ఏందో అర్థం లెక్కలు తేలడంలే అనేదో చెప్పుకుంటూ ఉంటారు. అయినప్పటికీ మీరు అధికార పీఠం ఎక్కారు కాబట్టి సజావుగా ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని చూడమని, ఇవన్నీ కూడా ఆఖరికి మీరు సాగుస్తున్న అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాల నుంచి దారి మళ్లించేందుకోసం, చూపు మళ్లించేందుకోసం ఇటువంటి వాటిని మీరు ఎక్కువగా ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. నేను చూసే పేపర్లలో 10 టీములు పోతూ ఉన్నాయి. అందులో క్లూస్ టీము, పోలీసు వాళ్ళు, అట్లాగే దాన్ని ఏమంటారు కంప్యూటర్ పిల్లల్ని వాళ్ళంతా దాంట్లో ఉన్నారని. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మా పార్టీగా, మీరు ఎవరినో టార్గెట్ చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దండి. చనిపోయిన సతీష్ ఏ విధంగా చనిపోయాడు అన్నది వాస్తవం ప్రజలకు తెలియాలి. ఈ విధంగా మీరు పోతా ఉన్నారని ప్రజలు నమ్మాలి. ఎందుకంటే పాపం సతీష్ గారి భార్య ఫోన్ కూడా మీరు తీసేసుకున్నారని. ఎందుకు ఆమె ఏం అవసరం వచ్చింది నాకేం అర్థం కావడంలే. సతీష్ గారు భార్య ఫోన్ తీసుకున్నారు, ఆ తర్వాత ఆ ఇంటిని అంతా మీ కంట్రోల్లో పెట్టుకున్నారు. అసలుకి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇంట్లో పంపించే పరిస్థితి లేదు. ఇచ్చలవిడిగా ఎవరికి వాళ్ళు మాట్లాడుతా అంటే ఇట్లా మాట్లాడకూడదని చెప్పి ఆలోచన మీ దగ్గర నుంచి లేదు. ఈ రోజున ఏమి జరిగిందనే సత్యం అన్నది ముందుకు రావాలి. అప్పట్లో అసెంబ్లీ మేము ఉన్నప్పుడు మాట చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు, అబద్ధాలు, అసత్యాలు చాలా వేగంగా ప్రయాణం చేస్తాయి, కానీ సత్యం నిలబడుతుంది, గెలుస్తుంది అని. ఆ సత్యం ఏదో చెప్పండి, ఆ సత్యం నమ్మే విధంగా ఉండనివ్వండి. కనుక ఇప్పటికీ వాళ్ళ పాపం పోలీసు వాళ్ళు అక్కడ నేను అడిగాను ఏం చేస్తున్నారే అంటే ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నారు సార్. అక్కడికి ఆ కంపార్ట్మెంటు, అబ్బో దాని 4 సీట్లు ఉన్న ఆ ఏరియా, పైగా పోలీస్ ఆఫీసర్ కదా బలంగానే ఉండి ఉంటాడు. కనుక ఏది ఈ రోజున ఈ రాష్ట్రం మొత్తం ఉత్సుకత చూస్తూ ఉంది, ఈ రాష్ట్రం మొత్తం భయంతో కూడా చూస్తూ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ తన ప్రాణాలు పోయిన దానికి కారణం ఏ విధంగా ఏంటి అన్న విషయం కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో మనకు బయటికి రావడం లేదే. లీకులు వస్తాయి, ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ వాడారని, అన్నీ దాంట్లోనే రకరకాల ఛానల్స్లో లేక పేపర్లో ఒక ఆయన ఏదో చూసి ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏంది వేసేశారని. కానీ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కానీ సామాజిక న్యాయంలో కానీ అంటే సామాజిక సమాజంలో ఉన్న పరిస్థితులు కానీ కరెక్ట్ కాదు ఇది. కనుక ఈ రోజున అధికారంలో ఉన్న వాళ్ళు మీరు పోస్ట్ మార్టం కూడా స్టార్ట్ కాకముందే, పోలీస్ ఎంక్వైరీ కూడా కాకముందే అప్పటికింగా హరి అనే అబ్బాయి, హరినేనా అబ్బాయి వాళ్ళ తమ్ముడు పేరు, తమ్ముడు అన్నం, ఆ అబ్బాయి ఇంకా కంప్లైంట్ ఇయ్యలే. ఆ అబ్బాయి కంప్లైంట్ కూడా చూసా, ఎందుకంటే అంత పేపర్లో అంత వచ్చింది, బహుశా మాకు తెలిసిన సమాచారంలో వచ్చిన సమాచారంలో ప్రత్యర్థులు హత్య చేశారని ఆ అబ్బాయి కూడా కంప్లైంట్. దానిలో నో ప్రాబ్లం. దీన్ని మీరు
ఎన్ని యాంగిల్స్లో అయితే ఆలోచించగలరో అన్ని యాంగిల్స్లో ఆలోచించమని నేను పోలీస్ డిపార్ట్మెంట్కి నేర పరిశోధన సంస్థలకి తెలియజేస్తున్నా. వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ కానీ బయట నుంచి ప్రభావితం చేసే విధంగా మన కార్యకలాపాలు ఉండడానికి వీల్లేదని మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా. నేను అది ఎవరైనా సరే తక్షణం ప్రజలందరూ నమ్మే విధంగా, ఈ మాట ఎందుకు వాడుతున్నా అంటే మీకు మీరే ఈ రాష్ట్రంలో అధికారుల్ని 2 భాగాలుగాను 3 భాగాలుగాను విభజించారు. ప్రభుత్వ అనుకూల, ప్రభుత్వ వ్యతిరేక, అట్లా రకరకాల విషయాలు విభజించారు, మీరు చెప్పినా చెప్పకపోయినా. కాబట్టి స్వతంత్ర సంస్థలు చేయమని చెప్పి నేను సంస్థలను అవమానించలేను. ప్రస్తుతానికి స్వతంత్రంగా ఆలోచించే ప్రభుత్వ సంస్థలతో సిబిఐ లాంటివి, లేకపోతే పెద్ద కోర్టు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఎందుకంటే తిరుపతికి సంబంధించిన వ్యవహారం ఇది. ఈ మధ్య పదే పదే తిరుపతి రాజకీయమైన ఆలోచనలకి, రాజకీయమైన సమస్యలకి సెంటర్ పాయింట్గా ఆలవాలంగా మారుతూ ఉంది. కనుక దేవుని పవిత్రతని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిష్పక్షపాతమైన విచారణకు ప్రజలు నమ్మేందుకు అవసరమైన విధంగా సిబిఐ చేత కానీ సుప్రీంకోర్టు జడ్జి చేత కానీ ఎంక్వైరీ చేయించమని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే నిందితులు ఎంత స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, ఇది మామూలు చెప్పుకునే మాట, ఇది మీరు మీ వాళ్ళు చెప్పారు, సేమ్ రిపీట్ చేస్తూ ఉన్నాను. నేను స్పష్టంగా చెప్తాను, మీ వాళ్ళ స్క్రిప్ట్లో నుంచే ఉంది అది. ఎవరైనా సరే బయట పెట్టండి, బయట పెట్టి మాట్లాడండి. అట్లాగే ఒక మాట్లాడుతూ కామెంట్ పాస్ చేశారు, వైసీపీ నాయకులు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని ఒక లాస్ట్లో ముగింపు లేరని తేల్చి చెప్పారని. మీరే పెద్ద యాక్టర్లు కనుక మీ ఎంత బాగా ఎవరు నటిస్తారు చెప్పండి. కనుక యాక్షన్లో మీతో ఎవరు పోటీ పడలేము. థ్యాంక్ యూ. ఇంతవరకు డిఐజీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారయుతంగా ఏ ప్రకటన చేయలేదు. అంటున్నారు, చాలా అంటున్నారు. నాకు చాలా చెప్పారు. నాకు కొద్దిమంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఆలోచనలు పంచుకున్నప్పుడు, అంత పెద్ద ట్రైన్ కదా, దాంట్లో అందరూ తిరుగుతుంటారు కదా అని మాట్లాడారు. కనుక వీడింటికి సమాధానం మనమేట్లా చేసి పెడతాం. దానికోసం అసలుకి ఒక సిస్టమ్ ఉంది, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. 7 గంటలకి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుండి విగత జీవిగా మారేంత వరకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత, దానికి సరైన కారణాలు చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకని అడుగుతా ఉన్నా నేను, ప్రజలందరూ నమ్మే విధంగా, ప్రజలు నమ్మకం కలిగే విధంగా ఒక స్వతంత్రంగా ఆలోచించే సంస్థ చేత ఎంక్వైరీ చేయించండి. ఇంకా మంచిది సుప్రీంకోర్టు జడ్జి గారితో చేయిస్తే ఇంకా మంచిదని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.